హాయ్ గైస్, ఎలా ఉన్నారు? నేను మీ రవికిరణ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈరోజు మీ అందరి కోసం ఇంకొక బైక్, దట్ ఈస్ 2021 KTM అడ్వెంచర్ 390. సో ఈ బైక్ లాంచ్ అయినప్పుడు నేను 2020లో కూడా ఒకసారి కొన్ని వీడియో చేశాను. బట్ అప్పటికిప్పటికీ మన ఛానల్లో కంటెంట్ అనేది కొంచెం ఇంప్రూవ్ అయింది కాబట్టి ఇప్పుడు నేను మీకు క్లియర్గా చెప్తాను ఈ బైక్ గురించి. సో మెయిన్గా ఈ బైక్లో మెయిన్ ఫీచర్స్ ఏంటి, ఎందుకు చాలామంది ఈ బైక్ కొంటున్నారు అంటే మెయిన్గా దీని పర్పస్ ఏంటి అనేది క్లియర్గా చెప్తాను. సో బేసిక్గా ఈ బైక్ ఏంటంటే ఇది అడ్వెంచర్ టూరింగ్ అనమాట. సో టోటలీ ఆఫ్ రోడ్ బైక్ అయితే కాదు, అడ్వెంచర్ టూరింగ్ అంటే టూరింగ్ హైవే మీద వెళ్ళొచ్చు, ప్లస్ ఏమైనా చిన్న చిన్న ఆఫ్ రోడ్ ప్యాచెస్ ఉంటే కూడా మీరు వెళ్ళొచ్చు. సో మెయిన్గా ఇది దానికోసమే డిజైన్ చేసిన బైక్. సో చెప్తాను మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్ చెప్తాను. సో బిఫోర్ మన వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు మీరు ఎవరైనా కానీ మన వీడియోస్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఉంటే కూడా ఛానల్ని ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ నోటిఫికేషన్ ఐకాన్ ఆన్ చేయండి, సో దాట్ నేను వీడియో పెట్టిన వెంటనే మీకు అప్డేట్ వస్తుంది. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. సో దిస్ ఈజ్ ద ఆల్ న్యూ KTM అడ్వెంచర్ 390 2021. సో చేంజెస్ ఒకవేళ చూసుకుంటే ప్రీవియస్ మోడల్ 2020కి 2021కి చేంజెస్ అయితే ఏం లేవు, ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. బట్ ఒక మన మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ అయితే ఉంటుందో అదొకటే చేంజ్ అయింది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కలర్ వైట్, దీంట్లో ఇంకోటి ఆరెంజ్ కూడా ఉంటుంది. సో ఒకవేళ ఎక్స్టీరియర్ లుక్స్ వైజ్ చూసుకుంటే బైక్ ఏంటంటే కొంచెం అడ్వెంచర్ ఫీలింగ్ అయితే వస్తుంది. సో ఇది ఏంటంటే టోటల్ అడ్వెంచర్ టూరర్ అనమాట. సో నాట్ ప్యూర్ ఆఫ్ రోడింగ్, బట్ ఏంటంటే అడ్వెంచర్ టూరింగ్ కోసం మెయిన్గా డిజైన్ చేసిన బైక్. అయితే ఇప్పుడు మెయిన్గా ఫీచర్స్లోకి వెళ్ళిపోయే ముందు అసలు దీంట్లో ఇంజన్ ఏందో చెప్తాను. సో బేసిక్గా దీంట్లో ఏంటంటే ఇది అడ్వెంచర్ 390 అంటే 390cc అంటే 373cc ఇంజన్ ఉంటుంది. అండ్ పవర్ అవుట్పుట్ వచ్చేసరికి మీకు దీంట్లో 43.5 పవర్ ఉంటుంది. అండ్ టార్క్ ఏమో 37 Nm టార్క్ ఉంటుంది. అండ్ దీని కంప్రెషన్ రేషియో ఏదైతే ఉంటుందో ఫాస్ట్ ఉంటుంది. అంటే మీకు రివ్యూ చేసినప్పుడల్లా దీని యాక్సిలరేషన్ అనేది చాలా ఫాస్ట్గా వస్తుంది. సో అదైతే మీరు ఈ KTMలో అయితే మీరు నోటీస్ అయితే చేయవచ్చు. సో 390cc కాబట్టి దీంట్లో సింగిల్ సిలిండర్ ఉంది. సో నో 2 cylinders, సింగిల్ సిలిండర్ DOHC 4 valve 4 stroke. సో రెగ్యులర్ మనం అన్ని బైక్స్లో చూస్తాం కదా, ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. సో అన్ని బైక్స్లో ఉన్నట్టే దీని కూడా ఉంది. బట్ దీంట్లో ఇంకొక మెయిన్ చేంజ్ ఏంటంటే దీనికి రేడియేటర్ ఏదైతుందో, సో ఇది టోటల్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్. సో లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ దీనికి టోటల్ కర్వ్డ్ ఉంటుంది. సో కర్వ్ డిజైన్లో దీనికి 2 ఫ్యాన్స్ వస్తాయి. అంటే ఇప్పుడు ఈ బైక్కి కంప్రెషన్ రేషియో ఏదైతే ఎక్కువ ఉందో, సో దానివల్ల ఏమవుతుందంటే బైక్ అనేది హీట్ తొందర అవుతుంది. సో హీట్ అయినప్పుడు ఆ కూలింగ్ ఎక్కువ చేయాలి కాబట్టి మీకు ఇక్కడ రైట్ సైడ్లో ఒక ఫ్యాన్ ఉంటుంది. సో ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ సైడ్లో మీకు లెఫ్ట్ సైడ్లో కూడా ఇంకొక ఫ్యాన్ ఉంటుంది. సో దీనికి టోటల్ 2 ఫ్యాన్స్ ఉంటాయి. సో కూలింగ్ ఎఫిషియన్సీ కొంచెం ఇంక్రీజ్ చేయడానికి కోసం 2 ఫ్యాన్స్ అనేది పెట్టారు. సో ఇదైతే మెయిన్గా మీకు ఇంజన్ గురించి చూసుకుంటే. అండ్ ఇప్పుడు నేను మీకు ఫీచర్స్ చూపిస్తాను. సో ఫ్రంట్ డిజైన్కి వస్తే, సో ఫ్రంట్ అనేది ఆ విండ్ స్క్రీన్ ఉంది కదా, ఈ విండ్ స్క్రీన్ అనేది యాక్చువల్లీ చిన్నగా ఉంది. బట్ అంతగానే మీకు ఎఫెక్టివ్ వర్క్ అయితే చేయదు. బట్ మీరు ఒక ఎక్స్టర్నల్గా పెద్దది ఇంకేదైనా విండ్ స్క్రీన్ వేసుకుంటే మీకు విండ్ అనేది డిఫ్లెక్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ మెయిన్ హెడ్ ల్యాంప్ చూసుకుంటే హెడ్ ల్యాంప్ మీకు టోటల్ DRL అండ్ మెయిన్ LED. సో టోటల్ కూడా మీకు ఆల్ LED సిస్టమ్ ఉంది, LED టర్న్ సిగ్నల్స్. అండ్ ఇక్కడ సస్పెన్షన్ చూసుకుంటే ఇది 43 mm WP అపెక్స్ నుంచి సస్పెన్షన్ ఉంది. ఫ్రంట్ది USD ఫోక్స్ అవి. సో అడ్వెంచర్లో మీకు ఈ బైక్లో USD ఫోక్స్ వస్తున్నాయి. అండ్ ఈ సస్పెన్షన్ కూడా ఏంటంటే ఈ బైక్లో ఉన్నది కొంచెం హార్డ్ ఉంటుంది, అంటే స్టిఫర్ సైడ్ ఉంటుంది. సో మరీ మీకు సాఫ్ట్ కూడా ఉండదు. ఎందుకనంటే ఈ బైక్ ఏంటంటే అడ్వెంచర్ టూరింగ్ అన్నా కదా. సో టూరింగ్ అని అంటే ఏంటంటే హైవే మీద ఎక్కువ యూజ్ చేయడానికి కోసం ఈ బైక్, ప్లస్ ఇలాంటి చిన్న చిన్న రోడ్స్ ఉన్నాయనుకోండి, ఇలాంటి ఆఫ్ రోడ్ ప్యాచెస్ ఉన్నప్పుడు ఇలాంటి ప్లేస్లలో కూడా యూజ్ చేసుకోవచ్చు. బట్ ప్యూర్ ఆఫ్ రోడింగ్ అయితే కాదు, ఎందుకనంటే దీంట్లో మీకు అలాయ్ వీల్స్ వచ్చాయి. బట్ ఒకవేళ ప్యూర్ ఆఫ్ రోడింగ్ కింద కన్సిడర్ చేసుకుంటే మీకు హిమాలయన్ ఉంది కదా. సో హిమాలయన్ తీసుకుంటే అది ఆఫ్ రోడింగ్ కోసం, దానికి స్పోక్ వీల్స్ వస్తాయి. సో ఇది అలాయ్ వీల్స్ ఉంది. సో మీకు హిమాలయన్లో ఉన్నంత స్ట్రెంత్ మీకు దీంట్లో ఉండదు. అండ్ హిమాలయన్ది సస్పెన్షన్ సాఫ్ట్ ఉంటుంది, దీనికి కొంచెం స్టిఫర్ ఉంటుంది. అంటే ఇది హై స్పీడ్ స్టెబిలిటీ కోసం కూడా ఈ బైక్ ఎక్కువ యూజ్ చేసుకోవచ్చు. సో డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి, నేను మీకు చెప్తాను. అండ్ ఇక్కడ వీల్స్ విషయానికి వస్తే ఈ ఫ్రంట్లో మీకు 19 inch వీల్స్ ఉంటాయి. అండ్ ఫ్రంట్ 100 సెక్షన్ అండ్ రియర్ వచ్చేసరికి మీకు 130 సెక్షన్ ఉంటుంది. ఇవి డ్యూయల్ స్పోర్ట్ టైర్స్. అండ్ మీకు ఇక్కడ చూడొచ్చు బ్లాక్ ప్యాటర్న్ ఉంది కదా. సో మీరు కొంచెం ఆఫ్ రోడింగ్ కండిషన్స్లో యూజ్ చేసుకోవచ్చు, యాజ్ వెల్ యాజ్ మెయిన్ రోడ్. సో రెండిట్లో కూడా ఈ టైర్ వాడుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనం బ్రేక్స్ చూసుకుందాం. సో బ్రేక్స్ చూసుకుంటే దీంట్లో మీకు ఫ్రంట్ సింగిల్ డిస్క్ వస్తుంది విత్ ABS. సో ఈ బైక్లో డ్యూయల్ ఛానల్ ABS ఉంది. అండ్ ఇంకోటి కూడా ఏంటంటే ఇది స్విచబుల్ ABS. సో వెనకాల ఉన్న ABS మీరు ఆఫ్ చేసుకోవచ్చు. సో బేసిక్గా దీంట్లో మీకు రోడ్ మోడ్, ఆఫ్ రోడ్ మోడ్ అని చెప్పేసి 2 మోడ్స్ ఉంటాయి. సో రోడ్ మోడ్ అంటే మీకు డ్యూయల్ ఛానల్ వర్క్ చేస్తుంది. ఆఫ్ రోడ్ మోడ్ అంటే ఓన్లీ ఫ్రంట్లో మాత్రమే పనిచేస్తుంది. అది మీకు ఇన్స్ట్రుమెంటేషన్ కన్సోల్ ఉంది కదా, ఆ కన్సోల్ నుంచి మీరు చేంజ్ అయితే చేసుకోవచ్చు. సో ఇదైతే మీకు ఫ్రంట్ వీల్ గురించి. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు ఇక్కడ బ్రేక్ దగ్గర ఏవైతే మీకు పెడల్స్ ఉన్నాయో ఇది మీకు రబ్బర్ తీసేసుకోవచ్చు. సో ఓపెన్ టూత్ ఇది. అంటే ఎందుకు అని అంటే ఒకవేళ మీరు
సాడ్లింగ్ చేసే టైంలో మీకు కొంచెం గ్రిప్ ఎక్క కావాలనుకున్నప్పుడు మీకు అది రబ్బర్ అనేది తీసేసుకొని, సో ఈ రబ్బర్ ఉంది కదా, ఇది తీసేసుకొని మీరు రైడ్ అయితే చేయొచ్చు. ఇక్కడ ఎగ్జాస్ట్ కూడా చూసుకుంటే అప్ సైడ్ ఎగ్జాస్ట్ వచ్చింది. అండ్ రియర్ సైడ్ నేను చెప్పాను కదా 130 సెక్షన్ రియర్ సెక్షన్. అండ్ డిస్క్ ఇవి కూడా మీకు బైబ్రీ నుంచి ఉన్నాయి క్యాలిపర్స్. సో ఇక్కడ మీకు సింబల్ కనిపిస్తుంది కదా, సో బైబ్రీ నుంచి క్యాలిపర్స్ ఉన్నాయి. అండ్ ఏబిఎస్ కూడా స్విచబుల్. అండ్ ఇప్పుడు రియర్ సైడ్ వస్తే మీకు ఇక్కడ రియర్ ఎల్ఈడి టెయిల్ ల్యాంప్, ఎల్ఈడి టర్న్ సిగ్నల్స్. అండ్ ఇప్పుడు సైడ్ ప్రొఫైల్ చూసుకుంటే మీకు బైక్తో పాటు శారీ గార్డ్ వస్తుంది. అండ్ ఇక్కడ కూడా సేమ్ టోటల్ 6 స్పీడ్ ట్రాన్స్మిషన్ ఉంది. సో ఇంకొకటి ఏంటంటే ఈ బైక్లో అడిషనల్గా ఈ బైక్లో మీకు అసిస్టెంట్ స్లీపర్ క్లచ్ ఉంటుంది. అది కూడా పిఏఎస్ అంటే పవర్ అసిస్టెడ్ స్లీపర్ క్లచ్. సో మీకు రన్నింగ్లో మీకు అది ఏంటంటే ఫాస్ట్లో వెళ్ళి ఒకవేళ డౌన్ షిఫ్ట్ చేసినప్పుడు మీకు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. సో నార్మల్ స్లీపర్ క్లచ్కి దీనికి కొంచెం చేంజ్ అనేది ఉంటుంది. సో ఇది పవర్ అసిస్టెడ్ స్లీపర్ క్లచ్. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ బైక్లో మీకు క్విక్ షిఫ్టర్ అనేది ఉంది. దీంట్లో ఉన్న గేర్స్ ఉన్నాయి కదా 6 స్పీడ్ ట్రాన్స్మిషన్. సో ఫస్ట్ గేర్ తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ గేర్ మీరు వితౌట్ క్లచ్ మీరు గేర్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. సో అది మీకు క్విక్ షిఫ్టర్ అనమాట. సో మీకు బైక్ ఆన్ చేసినప్పుడు మీకు క్విక్ షిఫ్ట్ అని కనిపిస్తుంది, నేను మీకు చూపిస్తాను అది కూడా. అండ్ ఫ్యూయల్ ట్యాంక్ మీకు 14.5 లీటర్స్. అండ్ సీట్ చూసుకుంటే సీట్ అనేది కొంచెం హార్డ్ ఉంటుంది. సో మరీ మీకు అంత సాఫ్ట్ ఏం అనిపించదు, సీట్ ఈజ్ ఆన్ హార్డర్ సైడ్. అందరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ బైక్ది హైట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా 200 mm ఉంది. సో నేను మీకు ఇక్కడ సైడ్ నుంచి చూస్తాను. సో ఈ బైక్ది గ్రౌండ్ క్లియరెన్స్ 200 mm. అండ్ బైక్ సీట్ హైట్ ఉంది కదా, ఆ సీట్ హైట్ 850 mm. అంటే మీరు కానీ హైట్ 5'8" కంటే ఎక్కువ హైట్ ఉన్న వాళ్ళకి టోటల్గా బైక్ మీకు కాలు అనేది కింద అందుతాయి, లేకపోతే మీకు ఈ బైక్ రైడ్ చేయడం కొంచెం కష్టం. సో నార్మల్ బైక్స్ మనం ఒకవేళ వేరే బైక్స్తో కంపేర్ చేసుకుంటే వేరేవన్నీ 790 mm 800 mm వరకు ఉంటాయి. బట్ ఇది 850 mm. సో 850 mm అంటే చాలా హైట్ అండ్ చాలా టాల్ బైక్ అనమాట. సో ఎక్కువ హైట్ ఉన్న వాళ్ళకి ఈ బైక్ యాక్సెసిబుల్ ఈజీ ఉంటుంది. బట్ నేను చెప్తున్నాను కదా 5'8" కంటే ఎక్కువ వాళ్ళకి ఈ బైక్ యాక్సెస్ చేయొచ్చు. అంతకంటే తక్కువ ఉన్న వాళ్ళకి టోటల్ కాళ్ళు అయితే కింద అయితే రెస్ట్ అయితే అవ్వవు. సో ఇదైతే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. అండ్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే 14.5 లీటర్స్. అండ్ మైలేజ్ కెన్ బీ ఎక్స్పెక్టెడ్ సమ్వేర్ అరౌండ్ 22 to 23. సో ఇదైతే దీని మైలేజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మైలేజ్ అనేది కూడా ఎంటైర్లీ మీ పర్సనల్ రైడింగ్ మీద ఉంటుంది. కొందరికి ఎక్కువ రావచ్చు, కొందరికి తక్కువ రావచ్చు. అదేంటంటే టోటల్ మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం ది ఇంట్రెస్టింగ్ థింగ్ దీనిది కలర్ TFT డిస్ప్లే. సో ఇక్కడ వస్తుంది కదా, సో దీంట్లో ఏమేమి ఉన్నాయి మీకు ఇవన్నీ చూపిస్తాను. అండ్ ఇక్కడ మీకు GPS మౌంట్ ఉంది. సో యూ కెన్ మౌంట్ యువర్ GPS ఏదైనా ఉంటే ఇక్కడ చేసుకోవచ్చు. అండ్ పవర్ అవుట్లెట్ కూడా ఉంది. సో ఇది మనకి ఛార్జింగ్ గురించి. ఇది 12 volts పవర్ అవుట్లెట్, సేమ్ మన కార్లలో ఉంటుంది కదా, సో అలాంటి అవుట్లెట్ ఇక్కడ ఉంది. అండ్ ఇప్పుడు నేను మీకు ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఇవన్నీ చూపిస్తాను. సో దీనికి కంట్రోల్ చేయడానికి హ్యాండిల్ మీద ఇక్కడ బటన్స్ ఉన్నాయి, సేమ్ లైక్ మనకి జాయ్స్టిక్లో ఎలా ఉంటుంది సేమ్ అలాంటి ఇక్కడ బటన్స్ ఉన్నాయి. అండ్ ఇండికేటర్స్ హై బీమ్, లో బీమ్ అండ్ హార్న్. ఇక్కడ సైడ్ తీసుకొని ఇంజన్ స్కిల్ స్విచ్ అండ్ ఎలక్ట్రిక్ స్టార్ట్. సో ఈ బైక్లో ఇప్పటికీ కూడా హజార్డ్ లైట్ ఏం రాలేదు. సో హజార్డ్ లైట్ ఈజ్ నాట్ దేర్ ఇన్ దిస్. ఒకవేళ మీరు పెట్టించుకోవాలనుకుంటే బయట ఆఫ్టర్ మార్కెట్ పెట్టించుకోవాలి. అండ్ ఇప్పుడు ఇక్కడ చూస్తాను. సో ట్రిప్ 1, ట్రిప్ టైం, డేట్, బ్యాటరీ అండ్ రెవ్ మీటర్, స్పీడోమీటర్, ఫ్యూయల్ గేజ్, ఇంజన్ టెంపరేచర్, ABS రోడ్, MTC ఆన్. సో ఈ బైక్లో ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఉంది. ట్రాక్షన్ కంట్రోల్ అంటే MTC మోటార్ సైకిల్ ట్రాక్షన్ కంట్రోల్. సో నేను మీకు ఇవన్నీ చూపిస్తాను ఫీచర్స్లో. ఇది వార్నింగ్ లైట్, ఇంజన్ ఆయిల్, ఇంజన్ మ్యానుఫ్యాక్చర్ లైట్, ABS, ట్రాక్షన్ కంట్రోల్. సో ఇవన్నీ ఉన్నాయి దీంట్లో. ఒకవేళ ఇవి కాకుండా ఇంకా అడిషనల్గా వెళ్ళాలనుకుంటే ఇక్కడ సెట్ అని ఉంది కదా బటన్. సో సెట్ని క్లిక్ చేయగానే మీకు ఇక్కడ మెనూ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ట్రిప్స్ అండ్ డేటా ఉంది కదా, సో ట్రిప్స్ అండ్ డేటా లోపలికి వెళ్ళాలనుకుంటే మళ్ళీ సెట్ అని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ వస్తుంది. సో జనరల్ ఇన్ఫో, ట్రిప్ 1, ట్రిప్ 2 అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ అనేవి రికార్డ్ ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ మోటార్ సైకిల్. సో ఇప్పుడు మోటార్ సైకిల్కి వెళ్తే మీకు MTC అని ఉంది కదా, MTC అంటే మోటార్ సైకిల్ ట్రాక్షన్ కంట్రోల్. ఇది కూడా మీరు ఆన్ అండ్ ఆఫ్ రెండు కూడా చేసుకోవచ్చు. అంటే ఈ ట్రాక్షన్ కంట్రోల్ ఎలా వర్క్ చేస్తుంది అంటే మనం లైక్ ఎక్కడన్నా కానీ లూజ్ గ్రావెల్ అంటే ఇప్పుడు ఇలాంటి గ్రావెల్ ఉంది కదా, ఇలాంటి ప్లేస్లలో ఒకవేళ సడన్గా మనం యాక్సలేషన్ ఇచ్చామనుకోండి వెనకాల వీల్ అనేది స్లిప్ కాకుండా మీకు MTC ఆన్ ఉంటే మీకు స్లిప్ కాకుండా ముందుకెళ్తుంది. సో అది మోటార్ సైకిల్ ట్రాక్షన్ కంట్రోల్. అండ్ ఇంకోటి ABS కూడా స్విచబుల్ రోడ్ మోడ్ అండ్ ఆఫ్ రోడ్ మోడ్ ఉంటుంది. సో ABS కూడా మీకు ఈ ఫ్రంట్లో ABS ఎప్పటికీ వర్క్ చేస్తుంది, బట్ రియర్ సైడ్ది మీరు ఆఫ్ చేసుకోవచ్చు. సో ఆఫ్ రోడ్ కండిషన్స్లో ఎక్కడన్నా మీరు ట్రయల్స్కి వెళ్తే వెనకాల వీల్ది ABS ఆఫ్ చేసుకోవచ్చు. సో అది మీకు ఆఫ్ రోడ్. అండ్ ఇది కాకుండా ఇంకోటి క్విక్ షిఫ్ట్ అని చెప్పాను కదా, ఈ బైక్కి క్విక్ షిఫ్టర్ ఉంది, బై డైరెక్షనల్ అంటే డౌన్ షిఫ్ట్, అప్ షిఫ్ట్ రెండు కూడా మీరు ఈ బైక్కి యాక్సెస్ చేసుకోవచ్చు. సో అది ఎప్పుడు వస్తుందంటే ఈ బైక్ని ఆన్ చేసినప్పుడు మీకు ఇక్కడ క్విక్ షిఫ్ట్ వస్తుంది, ఆఫ్ ఉన్నప్పుడు మీకు అది కనిపించదు. సో అది కూడా మీకు ఇప్పుడు ఇన్ మినిట్లో చూపిస్తాను. కాకుండా ఇంకా కిందికి వెళ్తే మీకు సెట్టింగ్స్ ఉంటుంది. సో సెట్టింగ్స్లోకి వెళ్తే ఫేవరెట్స్ అంటే స్క్రీన్ మీద ఏం పెట్టుకోవాలో అంటే ఇక్కడ బటన్స్ ఉన్నాయి కదా, సో ఈ బటన్స్ నుంచి యాక్సెస్ చేసుకోవాల్సింది అక్కడ వస్తుంది. అండ్ క్విక్ సెలెక్టర్
సెలెక్టర్ 1, క్విక్ సెలెక్టర్ 2, బ్లూటూత్. సో బ్లూటూత్ కనెక్టివిటీ ఉంది. సో దీనికి ఏంటంటే ఒక కేటీఎంది ఒక అప్లికేషన్ ఉంటుంది మనకి, కేటీఎం ఐరైడ్ అని. సో అప్లికేషన్ యూజ్ చేస్తే మనకి దీంట్లో డైరెక్షన్స్ కూడా చూసుకోవచ్చు, అంటే నావిగేషన్ ఉంటుంది కదా, సో దాని డైరెక్షన్స్ ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఇంకోటి డిస్ప్లే థీమ్. సో డిస్ప్లే అంటే ఇప్పుడు మనకి డే టైంలో వైట్ ఉంటుంది, నైట్ టైం కాగానే ఇదంతా బ్లాక్ అయిపోతుంది. ఒకవేళ మీరు మాన్యువల్ అంటే మాన్యువల్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి షిఫ్ట్ లైట్. సో షిఫ్ట్ లైట్ కూడా అంటే మనకి ఎంత ఆర్పిఎంలో మనకి షిఫ్ట్ లైట్ అనేది బ్లింక్ కావాలో అది కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ క్లాక్ యూనిట్స్. సో ఇవన్నీ అయితే ఉన్నాయి దీంట్లో. లాంగ్వేజ్, సర్వీస్, ఎక్స్ట్రా ఫంక్షన్లో మోటార్ సైకిల్ ట్రాక్షన్ కంట్రోల్ అండ్ CABS. సో ఇలాంటి ఫీచర్స్ అయితే ఉన్నాయి. అండ్ మీకు ఇప్పుడు నేను ఎగ్జాస్ట్ నోట్ అయితే వినిపిస్తాను చూడండి. ఇప్పుడు అండ్ ఇప్పుడు మనకి బైక్ అనేది ఆన్ ఉన్నప్పుడు మీకు ఒక క్విక్ షిఫ్ట్ అని వస్తుంది చూడండి. ఇప్పుడు మోటార్ సైకిల్లోకి వెళ్ళినాక ఇక్కడ క్విక్ షిఫ్ట్ అనేది కనిపిస్తుంది కదా, క్విక్ షిఫ్ట్ ప్లస్. సో ఇప్పుడు మీరు ఆన్ అండ్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు. అంటే మీకు దీంట్లో ఉన్న గేర్స్ ఏవైతున్నాయో అవి వితౌట్ క్లచ్ యూజ్ చేసుకోవద్దు అనేది ఇక్కడ నుండే మీరు యాక్సెస్ చేసుకోవాలి. ఇది ఎప్పుడు అంటే మీకు ఓన్లీ ఇక్కడ మీకు ఇగ్నిషన్ అనేది ఆన్ ఉన్నప్పుడు మాత్రమే వస్తుంది. సో ఇదొకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. సో చూశారు కదా, ఇవైతే KTM 390 అడ్వెంచర్కి మెయిన్గా ఫీచర్స్. అండ్ ఇప్పుడు ఈ బైక్ని ఎవరు కొనాలి ఏంటి అని అంటే, సో ఈ బైక్ ఏంటంటే టూరింగ్ కోసం వెళ్ళే వాళ్ళైతే ఈజీగా కొనుక్కోవచ్చు. అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోవాలా, ఈ బైక్ నడిపేయాలంటే కొంచెం పర్సన్ కూడా హైట్ ఉండాలి. సో తక్కువ హైట్ ఉన్న వాళ్ళకి ఏంటంటే లైక్ బైక్ రన్నింగ్లో అయితే ఏం కాదు, బట్ ఆగి ఉన్నప్పుడు కానీ పేవ్డ్ రోడ్స్ ఉంటాయి కదా, సో అలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు మీకు కాళ్ళు అనేది కింద గ్రౌండ్కి టచ్ కానప్పుడు మీకు ప్రాబ్లం అయితే అవుతుంది. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఈ బైక్ది హైట్ అనేది ఎక్కువ, 850 mm. సో మినిమం 5'8" అయితే హైట్ అయితే ఉండాలి ఈ బైక్ రైడ్ చేయడానికి. అండ్ ప్రైస్ కూడా చూసుకుంటే దీని ప్రైస్ 3,70,000 వరకు ఆన్ రోడ్ ప్రైస్ ఉంది. అంటే నేను చెప్పే ప్రైస్ కూడా అప్రాక్సిమేట్ ప్రైస్, ఇది ఎక్కువ కానీ తక్కువ ఉండొచ్చు, డిపెండ్స్ ఆన్ ప్లేస్ టు ప్లేస్. సో మీకు ఎగ్జాక్ట్ డీటెయిల్స్ కావాలనుకుంటే నేను షోరూమ్ డీటెయిల్స్ కింద ఇస్తాను. సో మీరు వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. ఈ బైక్ని యూజ్ చేసుకునే పర్సన్స్ కూడా ఏంటంటే టూరింగ్ మాత్రం యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఎక్స్టెన్స్ ఆఫ్ రోడింగ్కి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు మాత్రం ఈ బైక్ అంత సూటబుల్ కాదు, ఎందుకంటే దీనికి అలాయ్ వీల్స్ ఉన్నాయి. సో నార్మల్ ఇప్పుడు హిమాలయన్ ఉంది కదా, సో హిమాలయన్ కూడా 400cc, ఇది కూడా ఆల్మోస్ట్ 390cc ఉంది. కాబట్టి మీకు దానికి దీనికి పవర్ డిఫరెన్స్ అనేది చాలా ఎక్కువ ఉంది. దీంట్లో మీకు ఎలక్ట్రానిక్స్ అనేది చాలా ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ అంటే లోడెడ్ విత్ ఎలక్ట్రానిక్స్, క్విక్ షిఫ్టర్ కానీ, స్లిప్పర్ క్లచ్ కానీ, ABS, ఆఫ్ రోడ్, ఆన్ రోడ్, LED DRLs, ఎలక్ట్రానిక్స్ అయితే టోటల్ ఈ బండి మొత్తం అన్ని ఎలక్ట్రానిక్సే ఉన్నాయి. సో ఇన్ని ఎలక్ట్రానిక్స్ మనకి ఈ ప్యాకేజ్ అంటే వీళ్ళు పెట్టిన ప్రైస్కి అయితే యాక్చువల్లీ వర్త్. ఎందుకంటే మీకు ప్రైస్ ట్యాగ్ ఆఫ్ 3,70,000కి మీకు ఇన్ని ఫీచర్స్ తోటి ఈ బైక్ అయితే వస్తుంది. ఒకవేళ మీరు అడ్వెంచర్ ఇష్టం లేని వాళ్ళు ఉంటే డ్యూక్ అని ఉంది కదా, సో డ్యూక్ అనేది తీసుకోవచ్చు. సో డ్యూక్ అనేది నేకెడ్ వర్జన్. సో దాంట్లో కూడా ఆల్మోస్ట్ సేమ్ ఫీచర్సే ఉన్నాయి దానికి. బట్ ఏంటంటే ఇది మెయిన్గా టూరింగ్ పర్పస్ సెట్, ఎందుకంటే దీని రైడింగ్ పోస్చర్ అవుతుందో టోటల్లీ మీకు లైక్ అప్రైట్ ఉంటుంది, మీకు ఎక్కడ కూడా లీనింగ్ యాంగిల్ అలాంటిది ఎక్కువ ఉండదు. సో టోటల్ అప్రైట్ పోస్చర్ ఉంటుంది. సో వన్స్ యూ సిట్ ఆన్ ది బైక్ చాలా కంఫర్టబుల్ ఉంటుంది. సో ఇదైతే ఈ బైక్ గురించి మెయిన్గా. అండ్ దీని తర్వాత ఒక రైడ్ రివ్యూ వస్తుంది. ఆ రైడ్ రివ్యూలో మీకు నేను క్లియర్గా చెప్తాను, లైక్ పవర్ ఎలా ఉంది, సస్పెన్షన్ అండ్ బ్రేక్స్ ఇవన్నీ ఎలా ఉన్నాయని క్లియర్ చెప్తాను. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. సో నాకు తెలిసి మీకు KTM అడ్వెంచర్ 390 గురించి క్లియర్గా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, ఎందుకంటే ఇలాంటి కంటెంట్ ఇక ముందు చాలా వస్తూనే ఉంటాయి. సో డూ సబ్స్క్రైబ్, స్టే కనెక్టెడ్ టు మై ఛానల్. అండ్ మీరు ఎవరైనా నాతో మాట్లాడాలనుకుంటే మన డౌట్స్ ఉన్నా కూడా నా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. నా ఇన్స్టాగ్రామ్ ID కూడా రవికిరణ్ కస్తూరి. సో కీప్ ఫాలోయింగ్ మీ. దిస్ ఇస్ రవికిరణ్ సైనింగ్ ఆఫ్.